పాకిస్తాన్ వాళ్ళు ఇండియాపై గెలవడం కంటే ఇండియన్స్ని, ఇండియన్ ఫ్యాన్స్ని, ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ని ఎలా ట్రిగర్ చేయాలని ఒక లిస్ట్ రాసుకొని వచ్చినట్టున్నారు. ఫస్ట్ దేర్ వర్ 2 ఇన్స్టెన్సెస్ దట్ వర్ నాట్ రియలీ సిట్టింగ్ ఇన్ రైట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్. స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అనే పదం మనం వాడినప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో షాహిబ్జాదా ఫర్హాన్, ఫస్ట్ ఓవర్ నుంచి హీ వాజ్ లుకింగ్ అగ్రెసివ్. ఆ బ్యాట్తో అగ్రెసివ్గా ఉంటే పర్లేదు, కానీ మాటలతో కూడా హార్దిక్ పాండ్యాని, జస్ప్రీత్ బుమ్రాని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. హార్దిక్ పాండ్యా వాజ్ వెరీ కామ్. హార్దిక్ పాండ్యా జస్ట్ నవ్వి ఊరుకున్నాడు. క్రెడిట్ వేర్ ఇట్ వాజ్ డ్యూ. ఫర్హాన్ ప్లేడ్ వెల్. హీ టుక్ బోత్ పాండ్యా అండ్ బుమ్రా టు ద క్లీనర్స్. అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 6 overs వరకు ఫర్హాన్ చాలా స్టడీగా, చాలా అగ్రెసివ్గా ఆడాడు. బ్యాట్తో సమాధానం చెప్పాడు, కానీ అదే ఫోర్స్లో 50 కూడా కొట్టాడు. 50 కొట్టిన తర్వాత ఫర్హాన్ చేసిన జెస్చర్ ఏదైతే ఉందో దట్ షోస్ ద పాకిస్తానీ మైండ్ సెట్. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆడాలనుకునే ఆ యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు. ఇట్స్ నాట్ ఫిట్ ఫర్ ద స్పోర్ట్ ఆఫ్ క్రికెట్. ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ ఫర్హాన్ ఒక AK-47 లాంటి ఒక గన్ సెలబ్రేషన్ చేశాడు. దాన్ని పాకిస్తానీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం, మా 50s 100s కొడితే మా ప్లేయర్లు ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారని డిఫెండ్ చేసుకున్నప్పటికీ పాస్ట్ ప్లేయర్స్ని చూసుకున్నట్లయితే బయట ఏం జరుగుతున్నా సంబంధం లేకుండా ఓన్లీ క్రికెట్ పైనే ఫోకస్ పెట్టేవాళ్ళు. ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ అగెయిన్స్ట్ ఇండియా, ద లైక్స్ ఆఫ్ ఇంజమామ్ ఉల్ హక్ ఆర్ ఈవెన్ వసీం అక్రమ్, వీళ్ళందరూ కూడా క్రికెట్ని క్రికెట్ వరకే పెట్టి పాలిటిక్స్తో సంబంధం లేకుండా దే హ్యావ్ ప్లేడ్, దే హ్యావ్ లాస్ట్ అండ్ దే హ్యావ్ వన్ సమ్. కానీ ఈ పాకిస్తాన్ టీంకి వచ్చేసరికి బయట జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళ మైండ్లో కంప్లీట్గా ఆక్యుపై అయిపోయి ఉన్నాయి. అందుకే షాహిబ్జాదా ఫర్హాన్ ఆ సెలబ్రేషన్ చేశాడు టువర్డ్స్ ద ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్. కానీ మన వాళ్ళు మాట్లాడలేదు. వీ హ్యావ్ ఓన్లీ రెస్పాండెడ్ ఆన్ ద ఫీల్డ్, విచ్ ఈస్ గ్రేట్ టు సీ. క్రికెట్కి సంబంధం లేని ఒక ఇష్యూని తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకుని ఇండియన్ ఫ్యాన్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళని ట్రిగర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇండియన్ ఫ్యాన్స్ వర్ వెరీ క్విక్. విరాట్ కోహ్లీ తేరా బాప్, విరాట్ కోహ్లీ తేరా బాప్ అంటూ హారిస్ రాఫ్కి గట్టిగానే ఇచ్చిపడేశారు. సో ఏది ఏమైనా పాకిస్తాన్ క్రికెట్ ఆల్రెడీ సంక్షోభంలో ఉంది. ఇలాంటి సంక్షోభంలో వాళ్ళు వాళ్ళ క్రికెట్ని బాగు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి, కానీ ఇలా అనవసరమైన కాంట్రవర్సీస్కి వెళ్ళి దే ఆర్ డౌన్ గ్రేడింగ్ దేర్ హిస్టరీ, దేర్ క్రికెటింగ్ హిస్టరీ అనే చెప్పుకోవాలి.